అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 4-5 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ వస్తే బెటరు. అలాగని మీకు కనిపించిన ప్రతి మొబైల్ చేత సబ్స్క్రిప్షన్స్ చేయించొద్దు. కంటెంట్ నచ్చితే వాళ్ళే చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు నచ్చితేనే చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం మీకు నచ్చిన విధంగా చేయండి. తర్వాత నిన్న కూకట్పల్లిలోని ఐడియల్ చెరువు దగ్గర ఒక ఆర్గానిక్ డ్రింక్స్, ఫుడ్ అవన్నీ కూడా మన సబ్స్క్రైబర్ అమ్ముతారు అని ఒక చిన్న స్మాల్ స్కేల్ బిజినెస్, చాలా చిన్న బిజినెస్ని నేను ప్రమోట్ చేశాను. అంటే అది ఆయనకి ఎంతవరకు ఉపయోగపడిందో, కాకపోతే మన సబ్స్క్రైబర్ కాబట్టి ఉచితంగా ఒక మాట చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. వీలైతే దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి. అలాగే విజయవాడలోని నిడమానూరు, రామనగరు ఆ ఏరియాలో, దాంతోపాటు విజయవాడ మొత్తం కూడా మీకు మార్నింగ్ టిఫిన్స్ కానీ లేదా మధ్యాహ్నం బౌల్ రైస్, సాంబార్ రైసు, బౌల్ రైసు, కర్డ్ రైస్ అట్లాంటివి ఏమైనా కావాలి అంటే ఈ మధ్య మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. కేఆర్ మన ఇంటి రుచులు. కేఆర్ మన ఇంటి రుచులు ఎనకేపాడు సరౌండింగ్స్లో, అంటే విజయవాడ మొత్తం ఇస్తారేమోలే. సో టేస్ట్ కూడా బాగుందంట. మార్నింగ్ టిఫిన్స్ అలాగే మధ్యాహ్నం బౌల్ రైస్ అవి ఏమైనా కావాలంటే అతన్ని సంప్రదించండి. అది కూడా కొత్త చిన్న బిజినెస్ ఈ మధ్య పెట్టుకున్నారు. ఇంట్లో వండి అమ్ముతూ ఉంటారు. సో కార్పొరేట్ బిజినెస్లో, పెద్ద బిజినెస్లో కంటే ఇటువంటి చిన్నవి కూడా వీలైతే టేస్ట్ చేయండి. బాగుంటే ఎంకరేజ్ చేయండి. సో అతని నెంబరు, ఫోన్ నెంబరు అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నాయుడు గారు మీరు ఒకసారి కింద మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని నేను హైలైట్ చేస్తాను. దాన్ని అందరికీ కనిపించేలాగా హైలైట్ చేస్తాను. దానివలన విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సరే, అది పక్కన పెట్టేసి ఇంకా ఈనాడుకు వెళ్దాం. వైకాపా హయాంలో వృద్ధి రేటు వృద్ధి నేలబారంటండి. ఇది ఒక పెద్ద అంశం. సాధారణంగా వృద్ధి రేటు మనందరికీ తెలుసు. అంటే మన డెవలప్మెంటల్ గ్రోత్ ఎలా ఉంది, మన రెవెన్యూ ఎలా ఉంది. ఎక్కువగా కూడా మన వృద్ధి రేటు అగ్రికల్చరు, అలాగే అంటే తెలుగులో రాష్ట్రంలో వ్యవసాయం, సేవారంగం, తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నమాట. వీటితో పాటు ఇతర రంగాలు కూడా అనేక ఉంటాయి. సేవారంగం, తయారీ అనేది పారిశ్రామికకు సంబంధించి కాబట్టి, సో వీటితో పాటు అనేక అంశాల ఆధారంగా వృద్ధి రేటు ఉంటుంది. వృద్ధి రేటు ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి. ఒక సంవత్సరం 7% ఉంటే నెక్స్ట్ ఇయర్ 8%, ఆ నెక్స్ట్ ఇయర్ 9%, ఆ నెక్స్ట్ ఇయర్ 10.5%, ఆ నెక్స్ట్ ఇయర్ 13%, అలా పెరుగుతూ ఉండాలి. అలా పెరిగితేనే రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతున్నట్టు, ప్రజలు ఎంతో కొంత ఉన్నట్టు. కానీ 2022-23తో పోలిస్తే 2023-24 వృద్ధి రేటు పడిపోయిందన్నమాట. ఎంత పడింది అనేది ఇక్కడ రాశారు, ఒకసారి చూద్దాం. 2022-23లో 13.5% ఉందంట. 2022-23లో 13.5% వృద్ధి రేటు ఉంది. అది 2023-24కి అట్లీస్ట్ 14% అవ్వచ్చు, లేదా 13.5% స్థిరంగా ఉండొచ్చు. కానీ 2023-24కి ఎంతకు వచ్చింది? అది 10.44%. ఇదిగోండి, 10.44%కి పడింది. దాదాపుగా 3% పడింది. ఇది మన ప్రభుత్వం వహించిన ఘనత. దాన్నే ఈనాడులో హైలైట్ చేశారు. ఇది ఏదో వీళ్ళు కావాలని చెప్తున్నది కాదు, సోషియో ఎకనామిక్ సర్వే. ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సెషన్స్లో, బడ్జెట్కి ముందు కానీ తర్వాత కానీ సోషియో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే అనేది రిలీజ్ అవుద్ది. దానిలో పేర్కొన్నారనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన రాష్ట్రంలో ప్రజల జీవనశైలి ఎలా ఉంది, వివిధ రంగాల్లో వృద్ధి రేటు ఎలా ఉంది,
సో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి అంశాలతో ఈ సర్వే రిపోర్ట్ తయారు చేస్తారు ప్రతి సంవత్సరం. సో దానిలో భాగంగా ఈ రిపోర్టు వైకాపా హయాంలో వృద్ధి రేటు నేలబారు 2022-23తో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో 3.1% తగ్గుదల. జిఎస్డిపి ఎప్పుడైనా పెరగాలి కానీ తగ్గుతోందన్నమాట. తలసరి ఆదాయం 1.21% తగ్గుదల. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింద చూపే. సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం. చూసారా, ఇంతకన్నా అంటే ఆల్రెడీ గత ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిందో చూసాము. ఇంకా అవన్నీ ఆ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి సూచికల్లో 3 నుంచి 9వ స్థానానికి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైకాపా హయాంలో ఆ నిరాశాజనక పనితీరు కనబరిచింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో దేశంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2020-21లో 4వ స్థానానికి చేరింది. 2023-24లో 9వ స్థానానికి దిగజారింది. ఆరోగ్యం సంతోషకర జీవనాల్లోనూ 7వ స్థానం నుంచి 11వ స్థానానికి దిగజారింది. స్త్రీ పురుష సమానత్వంలో 5వ స్థానం నుంచి 14కు, రక్షిత నీరు పారిశుధ్యంలో 4 నుంచి 11కు, పారిశ్రామిక అభివృద్ధిలో 6 నుంచి 16కు, పరిశ్రమలు మౌలిక సౌకర్యాల్లో 13 నుంచి 21కి, అసమానతల తగ్గింపులో 6 నుంచి 17వ స్థానానికి పడిపోయింది. ఎప్పుడైనా సరే ఈ రకరకాల సర్వేల్లో ఎప్పుడైనా మనం మెట్లు ఎక్కుతూ ఉండాలి, కానీ మెట్లు దిగుతూ ఉంది మన రాష్ట్రం. గత 5 ఏళ్లలో దిగిందనమాట అనేక రంగాల్లో. జిఎస్డిపి వృద్ధి రేటు కూడా బాగా తగ్గింది. అది వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం. దానికి సంబంధించింది ఇదిగో ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా, 5 ఏళ్లలో వృద్ధి రేటు డమాల్, స్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భారీ క్షీణత. కీలక జిఎస్డిపి సగటు వృద్ధి రేటు 13.5 నుంచి 10.44కి తగ్గుదల. జగన్ పాలనలో ధరల దరువు, బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్టంగా 40% భారం. సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. సో దీని మీద మరింత డీటెయిల్డ్గా ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి నేను ఇంకా డీటెయిల్డ్గా ఒకసారి చదివి ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ ఏమున్నాయో మీకు చూపించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో ఈ అంశాన్ని పక్కన పెడుతున్నా ప్రస్తుతానికి. ఆంధ్రప్రభలో కూడా ఏమైనా రాశారా? ఈ సోషియో ఎకనామిక్ సర్వే మీద ఆంధ్రప్రభలో అయితే ప్రస్తుతానికి రాయలేదులే. కానీ యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి. దక్షిణార్ధ గోళ దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం, వాటిపై G20 దృష్టి సారించాలి. ప్రధాని మోదీ పిలుపు, బైడెన్తో భేటీ. ఓకే, ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలో అయితే ఉరేస్తారు. గత ప్రభుత్వంలో అంతా అరాచకం. మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజం. బడ్జెట్ ప్రజా వ్యతిరేకమన్న వైకాపా, మండలి నుంచి వాకౌట్. వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేయట్లా, ప్రతిరోజు శాసన మండలి నుంచి వాకౌట్ చేయడం ద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారేమో. అది రాష్ట్రానికి ఆరోగ్యం, వాళ్ళకి ఆరోగ్యం, రాష్ట్రానికి కూడా ఆరోగ్యమే ఒక రకంగా. సో ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలోనైతే ఇది కొత్త ర్యాగింగ్లా ఉందండి. మొన్న డిఐజీ కోయ ప్రవీణ్ గారు అరబ్ దేశాల్లో అయితే జనం రాళ్లతో కొడతారు, కొట్టి చంపేస్తారని మాట వాడారు. ఈయనేమో చైనాలో అయితే ఉరేస్తారని చెప్తున్నారు. అంటే వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, ఆర్థిక అరాచకాలు ఇవన్నీ కూడా ఇతర కంట్రీల్లో, ఇతర దేశాల్లో కూడా ఎక్కడ చెల్లవు, చంపేస్తారు. కానీ మన దేశంలో మాత్రం వీళ్ళు చెల్లుబాటు అవుతున్నారు, అంత వరస్ట్గా పరిపాలించారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారనమాట. పయ్యావుల కేశవ్ గారు నిన్న చెప్పారు. అలాగే జగన్ తల్లి చెల్లెళ్లకు రక్షణ కల్పిస్తాం. మహిళలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు. ప్రత్యేక కోర్టుల్లో వేగంగా విచారణ. హోంమంత్రి అనిత గారు చెప్పారు. అది కూడా ఇదిగోండి, గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక అరాచకం అని చెప్పి అసెంబ్లీలో జరిగిన అంశాలన్నీ కూడా అసెంబ్లీ కంటే శాసన మండలిలో గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో అంతా ఏకపక్షమే, ఓన్లీ అధికార పక్షం వాళ్ళే ఉన్నారు, విపక్షం వాళ్ళు ఎవరూ లేరు. కానీ శాసన మండలిలో విపక్షానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది, సంఖ్యాబలం ఎక్కువ ఉంది. సో అధికార పార్టీకి చెందిన మంత్రులు కూడా శాసన మండలికి వెళ్తున్నారనమాట. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీ సభ్యులు కొంచెం స్ట్రాంగ్గా అడుగుతున్నారు, క్వశ్చన్లు అడుగుతున్నారు. దానికి మంత్రులు సమాధానం చెప్పాలి కాబట్టి మంత్రులు వెళ్తున్నారు. అధికార పక్షంలో సగం మంది కూడా
మండలిలో ప్రతిపక్ష వైసీపీలో సగం మంది కూడా వీళ్ళు లేరు, అధికార పక్షం వాళ్ళు. కానీ మంత్రులు వెళ్తుండటం, సబ్జెక్ట్తో స్ట్రాంగ్గా ధీటుగా సమాధానం చెప్తుండటంతో వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు. పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదు, మండలిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టీకరణ. పోలవరం కాలువ మట్టి తరలింపులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాత్రపై విచారణ. పోలవరం కుడికాలు మట్టి అక్రమ తరలింపుల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది, దీని మీద విచారణ జరిపిస్తున్నారంట. జగనన్న కాలనీపై విచారణ చేయించాలి. భూముల సేకరణ, ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు, శాసనసభలో ఎమ్మెల్యేల డిమాండ్. జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కదా, సో దానిలో భూసేకరణ తక్కువ రేటుది ఎక్కువ రేటుకి కొనేసి ఆ డబ్బులు కమిషన్లు తీసుకున్నారు కదా, దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేయించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారంట. తర్వాత జగన్ తల్లి చెల్లెళ్ళకు రక్షణ కల్పిస్తాము, హోంమంత్రి అనిత గారు చెప్పారు. అలాగే రుషికొండ ప్యాలెస్పై నేడు అసెంబ్లీలో చర్చ, పోలవరం ఇతర తాగునీటి ప్రాజెక్టులపై కూడా. అయితే ఈరోజు ఫుల్ బ్యాటింగ్ ఉంటుందన్నమాట రుషికొండ ప్యాలెస్ మీద. మొన్నే ఆయన విష్ణుకుమార్ రాజు గారు కమ్మోడ్ యొక్క ప్రత్యేకత చెప్పారు. అక్కడ కూర్చుంటే అంతా ఆటోమేటిక్గా అండి, విష్ణుకుమార్ రాజు గారు చెప్పే వరకు తెలియదు అది ఎందుకు అంత రేటు అనుకుంటున్నాం. దాని రహస్యం ఏంటనేది విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. సో ఈరోజు కూడా ఇంకా ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయో, అసెంబ్లీలో చర్చ ఉందంట. ఇప్పటికీ రోజుకో కొత్త కుంభకోణం బయటకు వస్తుంది. అధికార యంత్రాంగం ఇంకా పాత వాసనలో. శాసనసభలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల ధ్వజం. ఇవన్నీ సభకు సంబంధించిన అంశాలన్నీ కూడా అందులో వేశారు, చెప్పేసుకున్నాం. తర్వాత 4 ఏళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ. గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా. 13 ఎఫ్ఐఆర్ల నమోదు. సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అది ఎలా గుర్తించారు అంటే, గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ఆధారంగా ఈ మేరకు అంచనా వేసినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మొత్తం అక్రమాలపై శాస్త్రీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు 63 కేసుల్లో వివిధ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొందన్నమాట. కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి. కొండ్రు సంజయ్ మూర్తి నియామకం. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడంట. ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి గారు నియమితులయ్యారన్నమాట. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆయన నియమించారు. మంచి విషయం, చాలా అరుదైన అవకాశం. తర్వాత నిన్న టీటీడీ కొత్త పాలక మండలి సమావేశం నిన్న జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని ఇనిషియేషన్స్ తీసుకున్నారు. శారదాపీఠానికి ఇచ్చిన భూమి లీజు రద్దు చేశారు. ఆ భవనాన్ని, వాళ్ళు కడుతున్న భవనాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. అలాగే అక్కడ బిల్డింగ్స్కి, గెస్ట్ హౌస్కి ప్రైవేట్ పేర్లు పెట్టొద్దు, వ్యక్తుల పేర్లు పెట్టొద్దు అని చెప్పారు. అలాగే దర్శనం సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలాగా, ఉచిత దర్శనానికి గంటల తరబడి కంపార్ట్మెంట్లలోనూ లైన్లోనూ వెయిట్ చేయకుండా 2 నుంచి 3 గంటల్లో మొత్తం దర్శనం పూర్తయిపోయేలాగా ఒక ఏఐ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అలాగే ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిందని బోర్డు అభిప్రాయపడింది. శ్రీవాణి ట్రస్ట్లో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో తెలియదు, స్కామ్లు అయినా జరిగి ఉండొచ్చు. కాబట్టి దాన్ని వీలైతే పేరు మార్చి మరి దాని కొనసాగింపు విషయంలో చెప్తారు, అఫీషియల్గా చెప్పాల్సింది. తర్వాత 3 సార్లు జేఈఈ అడ్వాన్స్డ్పై యూటర్న్. ఇటీవల తీసుకున్న నిర్ణయంపై జేఏబీ వెనకడుగు. 2 సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు. సో అంటే ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి 3 సార్లు అయినా రాసుకోవచ్చు జేఈఈ. అతనికి వయసు ఉంటే, దానికి సంబంధించిన అర్హతలన్నీ ఉంటే 3 సార్లు వరకు రాసుకోవచ్చు. కానీ ఇప్పుడు 3 సార్లు కాదు, దానికి 2 సార్లు రాసుకునే పాత విధానాన్నే తీసుకొచ్చారంట. ఒక వ్యక్తి 2 సార్లే రాయొచ్చు, అంతకన్నా ఎక్కువ సార్లు రాయకూడదు అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు. అంటే పాత విధానమే ఉండేది, దాన్ని తీసుకొచ్చారు. మధ్యలో 3 సార్లు అని పెట్టారు కానీ దాన్ని మార్చారు. మణిపూర్కు మరిన్ని కేంద్ర బలగాలు. ఓకే. బాడంగిలో నేవీ ఆయుధ డిపో. బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ పునర్నిర్మాణానికి అడుగులు. అదనంగా మరో 1700 ఎకరాల సేకరణకు ప్రతిపాదన.
ఓకే. మన్యం గజగజ అరకు లోయలో 8.9, డుమ్రిగూడలో 9.7 కనిష్ట డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇంకా లంబసింగి కూడా ఉంటుంది ఎక్కువే. జీమాడుగుల్లో 10, ముంచంగిపట్టు హుకుంపేటలో 10.9 అని నమోదైందంట. మొదలైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు చలి పెరిగింది కదా, ఉంటుంది. ఇక అరబిందోకు 4 ఏళ్లలో 700 కోట్లు దోచిపెట్టారు. 104, 108 నిర్వహణలో ప్రజాధనం దుర్వినియోగం. కాగ్ తప్పుపట్టినా పట్టించుకొని గత సర్కార్. సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు. శాసనసభలో మంత్రి సత్యకుమార్. సో అరబిందో వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చారు కదా అరబిందో వాళ్ళకి, విజయసాయిరెడ్డి గారి బంధువులకు. సో వాళ్ళకి 700 కోట్లు కట్టబెట్టారంట గత 5 ఏళ్లలో. అంతకుముందు జీవీకే అనే సంస్థ మెయింటైన్ చేసేది, బాగానే మెయింటైన్ చేశారు. వాళ్ళు ఒక అంబులెన్స్ నిర్వహణకు 1.30 లక్షలు అంటే 1,30,000 మాత్రమే నిర్వహిస్తే వీళ్ళు అరబిందోకి 2,21,000 ఇచ్చారు నెలకు. కొత్త వాహనాలకైతే 1,78,000 ఇచ్చారు. అట్లా అమాంతం పెంచేశారు. జీవీకేకి ఇచ్చిన దానికంటే అరబిందోకి ఇచ్చింది అమాంతం పెంచేశారు, బాగా పెంచారు. ఆ పెంపు ఎందుకంటే వాళ్ళు మెక్కడానికి. ఏపీఎండీసీలో సిఫార్సు ఉద్యోగులకు చెక్. 95 మంది పొరుగు సేవలు కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపు. ఇకపై నిమిషాల్లో ఈసీసీసీ మీ సేవల ద్వారా సేవల యథాతథం. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా. రెస్టారెంట్లో పనిచేసే యువకుడిని కొట్టా, డబ్బు గంజాయి పంపిణీ తెదేపా వారు తీసుకొచ్చారంటూ చెప్పాలని బెదిరించా. బోరుగడ్డ అనిల్ వాంగ్మూలం. తుళ్ళూరు దగ్గర కొంతమంది రెస్టారెంట్లో పనిచేసే యువకుల్ని కొట్టాను, వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చారని చెప్పి ఏంటది గంజాయిను డబ్బులు టీడీపీ వాళ్ళు ఇచ్చారని చెప్పి పోలీసులకు చెప్పమని బెదిరించాను అని చెప్పి బోరుగడ్డ అనిల్ వాంగ్మూలం ఇచ్చారనమాట, ఒప్పుకున్నారంట. ఎన్ని ఘనకార్యాలు చేశాడో ఆయన. ఆ ఘనకార్యాలన్నీ పోగా ఇప్పుడు మళ్ళీ ఘనకార్యాలు కొనసాగుతున్నాయి. పోలీసులను ఇంటికి పంపించే ఘనకార్యం. తెలంగాణలో ఫ్రీజ్ అండ్ డిపాజిట్లకు ఐటీ కట్టిన ఏపీ ఉన్నత విద్యామండలి. 12.79 కోట్ల చెల్లింపు. ప్రభుత్వ సంస్థలకు మినహాయింపు ఉన్న పట్టణ పాలకులు. అనవసరంగా పాన్ కార్డు తీసుకున్న ఫలితం. ఏటా నోటీసులు ఇస్తున్న ఆదాయ పన్ను శాఖ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన డిపాజిట్లకు ఏపీ ఉన్నత విద్యామండలి 12.79 కోట్ల మొత్తాన్ని ఆదాయ పన్ను కింద చెల్లిస్తోందంట. తెలంగాణలో ఫ్రీజ్ అయిన బ్యాంకులకు వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. చైర్మన్ సంతకం లేకుండా పుస్తకంలో పేజీలు చించేసి రాసుకొచ్చారు. జగన్ జమానాలో నిత్యావసర వస్తువులకు రెక్కలు. బియ్యము, కందిపప్పు, ఉల్లిపాయల ధరల పెరుగుదల. సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. ఏమండి ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా పెరుగుతున్నాయి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఇప్పుడు కూడా పెరుగుతున్నాయిగా. బియ్యం రేటు ఈ 6 నెలల్లో బాగా పెరిగింది, కందిపప్పు రేటు కూడా బాగా పెరిగింది, వంట నూనె రేట్లు కూడా బాగా పెరిగాయి. సో ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని సృష్టించరు కదా, కావాలని రాయరు కదా. కాబట్టి దానికి సంబంధించిన తయారీని ప్రోత్సహించడము, డిమాండ్ని తగ్గించడము, బ్లాక్ మార్కెట్ కట్టడి చేయడము, ప్రభుత్వపరమైన విధానాలు కొన్ని ఉంటాయి. అవి సక్రమంగా అమలు చేస్తే బాగుంటుంది. ఈ 6 నెలల్లో వీళ్ళు కూడా పెద్దగా పొడిచింది ఏమీ లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయట రేట్లు పెరిగాయి, ఈ 6 నెలల్లో కూడా బాగా పెరిగాయి రేట్లు. ఆ విషయం మధ్యతరగతి వాళ్ళకి తెలుసు, బలిసిన వాళ్ళకి తెలియకపోవచ్చు, బాగా ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, మధ్యతరగతి వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. గగనయానం డీలా. 45% మేర తగ్గిన అంతర్జాతీయ ప్రయాణికులు. జగన్ పాలనలో పెట్టుబడులు, అభివృద్ధి నిలిచిన ఫలితం. పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు తొలగింపు. గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు. ఆయనపై ఫిర్యాదు చేయలేదని కోర్టుకు చెప్పిన వాలంటీర్లు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తికి, ఎందుకంటే ఆయన గతంలో ఎన్నికల ప్రచారానికి ముందు జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో వాలంటీర్ల మీద వ్యాఖ్యలు చేశారు కదా. సో దాని మీద ఆయన మీద గుంటూరులో కేసు నమోదైంది. ఎవరి పేరైతే అప్పుడు పెట్టారో పలానోళ్ళు ఫిర్యాదు ఇచ్చారని, వాళ్ళు కోర్టుకి మేమేమి ఫిర్యాదు ఇవ్వలేదండి అని చెప్పి వాంగ్మూలం ఇచ్చారంట. సో వాళ్ళే ఫిర్యాదు ఇవ్వనప్పుడు వాళ్ళ పేరు మీద ఒక ఫేక్ ఫిర్యాదు తీసుకున్నారు. సో ఈయన మీద కేసు కొట్టివేసినప్పుడే
ఎవరైతే అట్లా తప్పుడు ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కేసు కొట్టేయడం కరెక్టే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా తప్పుడు ఫిర్యాదు చేసినందుకు. అది కూడా ఉండాలి, చట్టం తీసుకురావాలి. గిరిజన విద్యా సంస్థలకు మహర్దశ. పీఎం జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్తో అభివృద్ధి. తొలి విడతగా 48 విద్యా సంస్థలకు 209 కోట్లు. వర్సిటీలకు వీసీల నియామకం ఎప్పుడు? దరఖాస్తుల స్వీకరణ పూర్తయి 50 రోజులు, ఇంకా పరిశీలించిన అధికారులు. పాత వాసనలు పోలేదు. చాలా విభాగాల్లో ఇంకా పాత వాసనలే కొనసాగుతున్నాయి అన్నమాట. రాజకీయాల్లో చెత్తను తొలగించాం, రాష్ట్రంలోనూ తొలగిస్తాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడి. చైర్మన్గా బాధ్యతల స్వీకరణ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభి గారు నిన్న బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్గా చల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా నిన్న బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు భారీగా నిధులు, వచ్చే ఏడాది వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితుల ఆత్మబంధు మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండవల్లి శ్రీదేవి గారు నిన్న బాధ్యతలు స్వీకరించారు. అలాగే జీసీసీ చైర్మన్గా కిడారి శ్రవణ్ కుమార్ గారు కూడా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలో అఘోరీ హల్చల్. పోలీసులు స్థానికులపై త్రిశూలంతో దాడికి యత్నం. జాతీయ రహదారిపై 2.5 గంటల హంగామా. ఈ అఘోరీ సోషల్ మీడియాలో ఇది ఒకటి ఎక్కువైపోతుంది. అఘోరీకి సంబంధించిన వార్తలు, వీడియోలు ఎక్కువైపోతున్నాయి. అవి మనం ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత మంచిది. వాళ్ళు ఏదో సెన్సేషన్ కోసమో, ట్రెండింగ్ కోసమో కావాలని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ ఛానల్స్ వాళ్ళు కూడా, రిపోర్టర్లు ఛానల్స్ వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు వెంట సెన్సేషన్ ఎక్కడుంటే అక్కడే పడతారు. అది మనకు అవసరమా కాదా అనేది పట్టించుకోరు. వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు. సునీత భర్తపై ప్రైవేట్ ఫిర్యాదులో వాంగ్మూలం నమోదు. నటుడు పోసాని కృష్ణమురళి మీద సిఐడి కేసు నమోదైంది నిన్న. ఆర్జీవీకి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేము అని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వాల్సిందే. తర్వాత అంబటి రాంబాబు, కొడాలని, రోజాలపై పోలీసులు ఫిర్యాదు చేశారంట, అనుచిత వ్యాఖ్యలు చేశారని. సరే, ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలండి. ఈనాడు పక్కన పెట్టేసి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ప్రజలకు షాక్లు, సర్కారు సోకులు, వాతలపై వాకౌట్. మీరు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా భారం వేస్తారా? అప్పులపైన అడ్డగోలు అబద్ధాలు చెబుతారా? ఇది మోసాల బడ్జెట్. అప్పుల మీద అంటే అడ్డమైన అబద్ధాలు చెప్పడం కాదు, వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మాలి. అది వాళ్ళ బాధ. వైసీపీ వాళ్ళు ఏం కోరుకుంటారంటే, బడ్జెట్ సమావేశాలు కానీ, అసెంబ్లీలో కానీ, లేదా రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటారంటే, వాళ్ళు ఏదైతే చెప్తారో ఒక స్క్రిప్ట్, ఒక రియాలిటీ షో, అది అందరూ నమ్మాలి. నమ్మితే వాళ్ళందరూ మంచోళ్ళు. ఎవరైనా నమ్మకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు. వాళ్ళని ఏదో ఒక పేరుతో తిడతా ఉంటారనమాట. అందుకే నిన్న అవన్నీ చెప్పి వాకౌట్ చేశారు. సర్కారును మండలిలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ సిక్స్ హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసన మండలి. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్. ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించిన పీడీఎఫ్ మూజువాని ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం. నిజానికి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నట్టు, తర్వాత ఈ 17,000 కోట్ల పైగా భారం వేస్తున్నట్టు జరుగుతున్నంత ప్రచారంలో బిల్లుల్లో అయితే కనిపించలేదు కదా. ఒకసారి మీరు ఈ నవంబర్ నెల బిల్లు, కరెంటు బిల్లులో ఏమైనా పెరిగిందా అనేది కామెంట్ చేయండి. మనకి గత 2 నెలల బిల్లులతో పోలిస్తే నవంబర్ ఫస్ట్ వీక్లో మన చేతికి బిల్లులు వచ్చాయి కదా, ఆ బిల్లులో ఏమైనా తేడా ఉందా లేదనేది కామెంట్ చేయండి. తర్వాత మీరు మా ఆదేశాలను ఉల్లంఘించారు. వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పాం. మీరేమో ఇంకెక్కడో ఆయన్ను హాజరుపరిచారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. దీనిపై వివరణ ఇవ్వండి. పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి.
పోలీసులకు హైకోర్టు ఆదేశం, విచారణ 20కి వాయిదా. ఇన్ని రాస్తారు. హైకోర్టు అలా అడిగింది ఇలా అడిగింది అని రాస్తారు. హైకోర్టు సోషల్ మీడియా వాళ్ళకి మీద కేసులు ఎందుకు నమోదు చేయకూడదు, వాళ్ళు పోస్ట్ చేసిన మంచిది కాదు కదా, సోషల్ మీడియా వాళ్ళ కేసులు సబబే అని 3 రోజుల కిందట చెప్పింది. దాన్ని మాత్రం వీళ్ళు రాయలా. ఆర్జీవీకి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేము, అతను కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే, కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమనండి అని చెప్పి నిన్న హైకోర్టు చెప్పింది. అది మాత్రం రాయలా, హైలైట్ చేయాల. కానీ ఏదో వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించిన మాత్రం హైలైట్ చేసుకున్నారు వాళ్ళు. అదే ఆ లోకం వేరు కదా, చెప్పాను కదా. ప్రజలకు ఏం అవసరమో అది వేయరు, రాష్ట్రానికి ఏం అవసరమో అది వేయరు, వాళ్ళకి ఏం అవసరమో అది వేస్తారు. అందుకే అలా తగలాడుతుంది ఆ పేపరు సర్క్యులేషన్. ఎక్కడో ఉండేది ఎక్కడికో పడింది. సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. అసలు సాక్షికి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను ఉన్నట్టు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రజలకు బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది ఈ పత్రికకు. కానీ వీళ్ళ చేతగానితనము, వీళ్ళ అధిక తెలివితేటలు, వీళ్ళ అతి భజన దానివల్ల నాశనం చేసుకొని సర్క్యులేషన్ డమాల్మని పడిచే ఒక సరైన పత్రిక లేదు ఇప్పుడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రజల సమస్యలను ఉన్నట్టు ప్రస్తావించే సరైన పత్రిక ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాయరు. మరీ ఇబ్బందికరం అయితే ప్రభుత్వానికి మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ జరిగిపోద్దాం అని చెప్పి రాయరు. ప్రభుత్వాన్ని తమలపాకుతో కొట్టాలి, వైసీపీ వచ్చేసరికి కర్రతో కొట్టాలి లేదా రాడ్డుతో కొట్టాలి అనేటట్టు. వీళ్ళేమో అసలు రాసిన వార్తల్లో నిజాయితీ ఉండదు, ఆ అక్షరాల్లో, ఆ లైన్లో, వాక్య నిర్మాణాల్లో అంతా అతిశయోక్తులు, భజనలు, అబద్ధాలు అన్నీ ఉంటాయి. సో సరైన పత్రిక అనేది లేదు ఇప్పుడు. బలమైన విపక్షంగా ఉండేది, బలమైన అప్రమత్తంగా ఉండాలి. మణిపూర్లో త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలి. ఓకే, దమ్ము ధైర్యం అని మాట్లాడడం సరికాదు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మండలి చైర్మన్ ఆగ్రహం. శాసనసభలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఓకే, గ్లోబల్ సౌత్ను పట్టించుకోవాలి. ఇది ఇంతటి శ్రీవాణిలో మార్పులు. ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ట్రస్ట్ పేరు మార్పుపై నివేదిక ఆదేశం. శారదాపేటం లీజు రద్దు. మొదటి మంగళవారం స్థానికుల దర్శనాలు. ఉద్యోగుల్లో మరో 10% అదనంగా బ్రహ్మోత్సవాలు బోనస్. బాగానే ఉన్నాయి. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. గతంలో 2 కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు కదా, దాన్ని సవరించి ఎంతమంది పిల్లలున్నా పర్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనేది తెచ్చుకొచ్చారు. ఎందుకంటే జనాభా పెరుగుదల అవసరం. సో దీని మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, చేస్తాను. ఒక ఖచ్చితమైన డీటెయిల్డ్ వీడియో చేస్తాను, జనాభా పెరుగుదల ఎందుకు ఉండాలనేది. నెక్స్ట్ ఈరోజే చేస్తాను. 108 ఉద్యోగులు సమ్మెబేట. కదం తొక్కిన ఆశా వర్కర్లు, రోడ్డెక్కిన పత్తి రైతు అనేవి కూడా ఇక్కడ సాక్షిలో రాశారన్నమాట. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే వీళ్ళు ఒక సెపరేట్ అంశాన్ని, చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి ఒక పెద్ద కుట్ర జరిగింది అప్పుడు సిఐడి అండ్ సిఎంఓలో అని పివి రమేష్ గారు, విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ గారితో నిన్న ఏబిఎన్లో ఒక డిబేట్ పెట్టారు. ఆ అంశాన్నే రాశారనమాట. చంద్రబాబు గారి అరెస్ట్ వెనక చాలా ముమ్మాటికి ఒక పెద్ద కుట్ర జరిగింది. అక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్ని మార్చడమే కాదు, ఇంకా చాలా తప్పులు ఉన్నాయి. చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం వేశారు. ఏకకాలంలోనే 3 విభాగాల్లో ఫైళ్లు మాయమయ్యాయి. అందరూ కలిసి ఆ పని చేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం. నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది. నాడు స్కిల్ ప్రాజెక్టు సవ్యంగా జరిగింది, నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు అని నాడు కుట్రలు చేసిన అధికారుల్లో కొందరు ఇంకా ఆ స్థానాల్లోనే ఉన్నారు. ఇది వ్యాలిడ్ పాయింట్. బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు. దాంతో నాటి సీఎం సలహాదారులు, అధికారులు కొందరు ఉత్సాహంగా పనిచేశారు. సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా. ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ గారు ఇచ్చిన డిబేట్లో ఆయనే నేరుగా నిన్న ఏబిఎన్ లైవ్ డిబేట్లో పాల్గొని నాడు అరెస్టుకు ముందు వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏ విధంగా ఫైల్స్ మాయం చేశారు, ఎలా కుట్రలు పన్నారు అనేది మొత్తం చెప్పారనమాట. వీలైతే నిన్న ఏబిఎన్ డిబేట్ చూడండి, లేదు షార్ట్కట్లో సారాంశం కావాలి అంటే నేను ఒకసారి వీడియో చేస్తాను. ఆడిటర్ను అడ్డంగా వాడేశారు. బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర. జగన్ ఆదేశించారు, ఆడిట్ సంస్థ పాటించింది. అప్పట్లోనే వార్తలు వచ్చాయి, చంద్రబాబు గారు అరెస్ట్ చేయడానికి ఒక ఆడిట్ సంస్థ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్లో ఇలా జరిగింది అలా జరిగిందని. సో అది కావాలని వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా ఎలా కావాలంటే అలా తెప్పించుకున్నారనమాట. అదొకటి బయటపడింది. తర్వాత పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా, అది
తర్వాత జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా, ఇందాక చెప్పుకున్నాం ఇది కూడా. తర్వాత ఏఐ సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం, ఇది కూడా చెప్పుకున్నాం కదా, కీలకమైన అంశం. తర్వాత అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం, హైకోర్టులో వర్మకు చొక్కెదురు. భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి, పోలీసుల ముందు హాజరుకు టైం కావాలంటే NH1 కోరండి, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం కోర్టు, కౌంటర్ దాఖలకు పోలీసులకు ఆదేశం. రామ్గోపాల్ వర్మ మేబీ అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి, ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ABN మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ సూచన. ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి అవ్వాలని 2 తెలుగు రాష్ట్రాలకు ఆయన సూచించారు. మంచి విషయమే, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇంగ్లీష్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, అలాగని తెలుగును విస్మరించకూడదు. చాలా స్కూల్స్లో తెలుగును విస్మరిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన పిల్లలకు స్పష్టంగా తెలుగు మాట్లాడడం రాదు, స్పష్టమైన తెలుగు రాయడం రాదు, ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఎక్కడ పొల్లులు ఏంటి అనేది కూడా ఏమీ తెలియదు. ఒక 10 పదాలు చెప్తే 10లో 9 తప్పులు రాసే వాళ్ళే చాలామంది ఉంటారు. విద్యార్థి అనే పదాన్ని కూడా చాలామంది సరిగ్గా రాయలేరు. అస్తవ్యస్తము, వ్యవస్థ, ఇటువంటి పదాలు ఎవరు సరిగ్గా రాయలేరు. నువ్వా నేనా, మహారాష్ట్రలో 2 కూటములకు సవాలే, ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్. మహారాష్ట్రలో నా ఒపీనియన్ అయితే మాత్రం మహావికాస్ అఘాడీ అంటే ఇండియా కూటమి గెలిచే అవకాశాలే ఉన్నాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అది నా అంచనా మాత్రమే. మేబీ రిజల్ట్ తర్వాత తేడాగా వస్తే నా వీడియో క్లిప్ తీసుకొని ట్రోల్ చేసేవాళ్ళు ఉంటే చేసుకోవచ్చుగాక, కానీ నా అంచనా అయితే అది. నేను అమెరికా ఎన్నికల్లో కూడా మనం చెప్పాం ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నా అంచనా ఒకటి చెప్పాను, మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటని చెప్పాను. అలాగే ఇది కూడా అంతే. నేనే ఒక పెద్ద జర్నలిస్ట్నో మేధావినో కాదు, నాకు తెలిసిన ప్రాథమిక పొలిటికల్ కామన్ సెన్స్, ప్రాథమిక పరిజ్ఞానంతో చెప్తున్నా. కొంగదీస్తున్న మధుమేహం, కర్ఫ్యూ ఉల్లంఘించిన ఉల్లంఘించే అల్లర్లు అంట. మణిపూర్కు బలగాలు వెళ్ళాయి, 5,000 బలగాలు వెళ్ళారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై CID కేసు, తెలుగు యువత నేత వంశీ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద FIRలు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 8 చోట్ల కేసులు. సో పోసాని కృష్ణమురళి మీద కేసుల సంఖ్య పెరుగుతుందండి. సో ఇవి ఆంధ్రజ్యోతి. తర్వాత ఆంధ్రప్రభలో శాసన మండలి యొక్క ప్రాధాన్యత బాగా రాశారు. ఆంధ్రప్రభలో మనం 4 రోజుల కిందట అనుకుంటా నేను ఒక వీడియో చేశాను, మీకు చూపిస్తా. ఇప్పుడు శాసనసభ కంటే శాసన మండలే బాగుంది, చూడాలనిపిస్తుంది. ఎందుకంటే శాసన మండలిలో ప్రతిపక్షానికి బలం ఎక్కువగా ఉంది. అందుకని అక్కడ ప్రతిపక్షానికి బలం ఎక్కువ ఉండేసరికి వాళ్ళు ఎక్కువ అంశాల మీద అడుగుతున్నారు, ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పడానికి వీళ్ళందరూ వెళ్తున్నారు, మంత్రులందరూ వెళ్తున్నారు. దానివలన కాస్త అర్థవంతమైన చర్చ జరుగుతుంది. శాసన మండలిలో అర్థవంతమైన చర్చ జరుగుతుందన్నమాట. అలా ఉంటేనే బాగుంటుంది, అటువంటి చర్చ బాగుంటుంది. వీలైతే శాసనసభలో అంతా ఏకపక్షమే, భజనలే శాసనసభలో, కానీ శాసన మండలిలో మాత్రం బాగానే ఉంది. ఎక్కడ ఇంకా ముందుకే వెళ్ళినట్టుందిలే, మళ్ళీ చూద్దాం. కానీ తర్వాత మండలిలో మాటల యుద్ధము, శాంతి భద్రతలపై నువ్వా నేనా అన్నట్టు వాగ్వాదము, హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ వాకౌట్, మంత్రి మండలి విప్ తీరుపై చైర్మన్ అసహనం. తర్వాత పెద్ద సభ, శాసనమండలికి పెరుగుతున్న ప్రాధాన్యత, క్యూ కొడుతున్న మంత్రులు, టీడీపీ వైసీపీ మధ్య ఆధిపత్య పోరు, బడ్జెట్ సమావేశాల్లో నిత్యం మాటల యుద్ధము, అసెంబ్లీతో పాటు మండలిలోనూ పట్టు కోసం కూటమి వ్యూహం. ఇరుకున ఆ ఇద్దరు, సోషల్ మీడియా పోస్టులతో ఆగమాగం, ఆర్జీవీకి హైకోర్టులో దక్కన ఊరట, నేడు పోలీసు విచారణ హాజరు కాకుంటే అరెస్టేనా, ఇక పోసానిపై CID ఫోకస్. మాకు విస్కీ కావాలి బాసు, భారత్లో మహిళా మదుపాన ప్రియుల డిమాండ్, వాడ్కా జిమ్ వైన్ కంటే విస్కీపై మక్కువ, దాని రుచి గుబాలింపునకు ఫిదా. ఏంటి గుబాలింప, విస్కీ గుబాలింప?
మందు మహారాణుల్లో 50% పెరిగిన విస్కీ ప్రియులు. సింగిల్ మాల్ట్ విక్రయాల్లో 64% పెరుగుదల. సంపన్న వృత్తి నిపుణుల్లో ఎక్కువ ఆసక్తి. వారికి తగిన బ్రాండ్లను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు. అందుకోసం ప్రత్యేకంగా మహిళా టేస్టర్లు, మహిళల కోసం ప్రత్యేకంగా బార్లు. ఈ కల్చర్ ఉంది. ఇప్పుడు బెంగళూరు లాంటి చోట, హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో ఈ కల్చర్ అయితే బాగా ఉంది. ఈవెన్ మన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈ కల్చర్ బాగానే ఉంది. అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది అండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు. కాస్త కొన్ని సింపుల్గా సంక్షిప్తంగానే ముగించాను. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.